ఇస్త్రీ బాబు ఇస్త్రీ. అయ్యగారికి ఇస్త్రీ, అమ్మగారికి ఇస్త్రీ. తోంతాం బాబు, అందరికీ తోముతాం. బ్రహ్మాండంగా తోంతాం బాబు. రండి బాబు రండి. ఏమయ్యా నీ కళ్ళు కనుపన్నా బండి మీద కార్ తీసుకొస్తావా? గొడవ పెట్టాకమ్మా, డబ్బు ఎంత కావాల్సి అంతిస్తాను. ఎంతనైనా ఎంత కావాల్సి అంతిస్తాను. ఎంతైనా ఇస్తారా? అడ్రస్ నంబర్ 4 రాసా స్ట్రీట్. నంబర్ 4 రాసా స్ట్రీట్, రామస్వామి స్ట్రీట్. ఎంతైనా ఇస్తారా? పోనైనా అట్టాగా. ఏమండి మీ కాలు చెయ్యి. అదే అరే నేనేదో అయిపోయింది బేరమే లేదనుకున్నాను. మంచి బేరం తగిలి అదే అడ్రస్. సరే పద. అమ్మగారు, అమ్మగారు. ఏమిటి అరవటం? అరవడమా? పిలవడం అమ్మగారు. ఇదే పిలవటం. మా రవిబాబు ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అదేమో నాకేం తెలుసు. నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో ఎవరు వస్తున్నారు? ఇలా రమ్మంటే ఇలా రమ్మంటే అబ్బా ఈ గండం ఎలా గడుస్తుందో అని భయపడిపోయాను. నన్ను బ్రతికించారు. ఈ మాత్రం నాకు భయం ఎందుకు? వడ్డీతో పాటు వస్తున్నారు 12,000 రేపే తీసుకొచ్చి ఇస్తాను. త్వరగా వస్తారు కదూ, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. చీకటి పడగానే షూరుగా వస్తా. ఓకే ఓకే బాయ్. ఇది అసలు విషయం. మన డాక్టర్ బాబు డబ్బంతా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతుందన్నమాట. కనుక ఎలా అయినా తిష్ట వేయాల్సిందే, అంతు తేల్చాల్సిందే. ఎలా మరి? ఎలా ఎలా చిరంజీవి సౌభాగ్యవతి శశిరేఖ ఇక్కడంతా క్షేమం. నీకు ఊహ తెలియని వయసులో నువ్వు మమ్మల్ని చూసినా నీకు మేము జ్ఞాపకం ఉండడం మా ఇద్దరికి, అంటే నాకు మీ చిన్నమ్మకి చాలా ఆనందంగా ఉంది. నువ్వు అక్కడ బాగా అభివృద్ధిలోకి వచ్చినందుకు చాలా సంతోషం. నువ్వు రాసిన ఉత్తరంలో మమ్మల్ని ఇద్దరినీ అక్కడికి వచ్చి నీతో పాటు ఉండమన్నావు. మంగమ్మ అంటే మీ చిన్నమ్మ కూడా ఇష్టపడింది. కానీ ఇంకా 3 మాసాల వరకు ఇక్కడ మంచి హరికథల సీజన్. కాశీ, హరిద్వార్, బద్రీనాథ్, గయా, ప్రయాగ మొదలైన చోట్ల నా హరికథ కాలక్షేపాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేసుకొని నువ్వు కోరినట్లు తప్పక మేమిద్దరం రాగలం. ఇట్లు నీ చిన్న అన్న హరికథా సార్వభౌమ ఆవుల అంజయ్య భాగవతార్. ఆవుల అంజయ్య భాగవతార్. కనకం దొరికింది. ఏంటది? ఏం దొరికింది? ఈ ఇంట్లో దూరే దారి. ఎలా రా? శశి, శశిరేఖ, శశి, శశి, శశిరేఖ. నాయమ్మే, నా తల్లే, ఎంత పెద్దదాగా అయిపోయా నా తల్లే. అలా చూస్తావంటే నేనే మీ చిన్నాన్నే. నేనమ్మా నీ చిన్నమ్మనమ్మా. చిన్నానా? కూర్చొని తిన్నానా? కూర్చొని తిన్నమ్మా. ఎలా ఉండేదాన్ని ఎలా మారిపోయినావు? ఎంత చిక్కిపోయావే నా తల్లి. అదేవిడు చిన్నమ్మా, ఇంతకు ముందు నన్ను మీరు చూడలేదుగా? చూడకపోతే నువ్వు పంపిన ఫోటో చూసాంగా. ఫోటో అదా, అదెప్పుడో చిన్నప్పుడు తీయించుకున్నది. అది సరే చిన్నాన్న, ఇంతకాలం నన్ను చూడకుండా ఎలా ఉన్నారు? తిండి తల్లి, నన్నే మర్చిపోయాడు ఈ మనిషి. పక్కా 10 ఏళ్లు కాశీలో తిరిగి పట్టుకున్నాను. ఈయన ఉద్దేశంలో సంసారం నరకం, పెళ్ళాం పెనుపోతాం. లేకపోతే మరేమిటే, సన్యాసుల్లో కలుస్తానంటే కలవనిచ్చావా? మళ్ళీ నీ ఆడమాయ గప్పి ఇంత దూరం లాక్కొచ్చావా లేదా? లేకపోతే హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ కాశీ విశ్వనాథుని కాళ్ళ మీద ఉండేవాడిని కదా. అమ్మాయి, ఏ మాట కామాటే. నీ చిన్నాన్న హరికథలు ఎంత బాగా చెప్తారనుకున్నావు. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి. మహాభక్తులారా, ఇప్పటికి చాలు. ప్రయాణంలో అలసిపోయి ఉన్నారు. ముందు స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి. ఏం పాప, నిద్ర రావట్లేదా? నేనుండగా నీకెందుకమ్మా భయం? పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు అదే మాట. వెళ్లకుండా ఇక్కడే కూర్చోడానికి రాలేదు. తీసుకోండి.
పాప పాలు తాగను. పాపకెందుకు? రాత్రి పూట అజీర్తి చేస్తుంది, మీరు తీసుకోండి. అలాగే. నాన్న ఈ పాలు తాగొద్దు నాన్న. ఏమ్మా ఎందుకని? నువ్వు చెప్పిన నిజమా పాప? నిజం నాన్న నిజం. మన పాల పాపం ఇచ్చిన మందు ఈ పాలలో కలిపింది. తాగొద్దు నాన్న, తాగొద్దు. పాల పాపమ్మా మన ఇంటికి వచ్చింది నిజమేనా? నిజమే. నీ కాంపౌండ్ చేసిన పాడు పనికి కుమిరి కుమిరి ఏడ్చింది, ఓదార్చి పంపించాను అంతే. అబద్ధం నాన్న, అబద్ధం. పాపమ్మ ఏదో పట్లం కూడా ఇచ్చింది. శాంత వాళ్ళంత డబ్బు కూడా ఇస్తానంది. డబ్బు కూడా ఇస్తానమ్మా. ఏ శాంత, ఏమిటిదంతా? పిల్ల మాటలు నమ్ముతారా? అందులో ఏదైనా నేనెందుకు కలుపుతాను? నిజంగా అండి నాన్న, నాకేదో భయంగా ఉంది. పాపా, చిన్నపిల్ల మీద కలర్ చేస్తే ఏమిటి లాభం? నిజం నేనే తెలుస్తాను. పాపా శాంత, ఏమైంది నీకు? మై గాడ్, పాయిజన్. ఏం పని చేశావు శాంత? ఆగు రాజా. శాంత, ఎంత ప్రయత్నించినా నేను బ్రతకను. శాంత, 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 ఎందుకు చేశావు ఈ పని? రాజా, నన్ను క్షమించు. ఈ చివరి గడియల్లోనైనా నీ ఒళ్ళో నన్ను చావని. శాంత, ఓడిపోయాను రాజా, ఓడిపోయాను. నీ మీద ఉన్న ఆశతో ఆ రజనికి విషం ఇచ్చి చంపింది నేను. శాంత, చెయ్యరాని నేరం మోపి శోభని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది నేనే. ఎంత పని చేశావు శాంత? చివరికి నీ మనసు మార్చడానికి పాపమ్మ ఇచ్చిన మందు పాలలో కలిపి ఇచ్చాను. చాలు శాంత, చాలు. రాజా, శాంత, నన్ను క్షమించు. శాంత, రాజా, శాంత, శాంత. అమ్మి, భక్తి లేనిదే రక్తి లేదు, రక్తి లేనిదే ముక్తి రాదు. అందుకే ఒక్కసారి శ్రీమద్ రమారమణ గోవిందో. ఈ ప్రకారముగా సీతారాము కాకుల దూరని కారడవిలో, చీముల దూరని చిట్టడివిలో లక్ష్మణుడితో సహా నడచి గడచి వెళుతుండగా ఇంతలో చుప్పనాతి శూర్పణఖ, చుప్పనాతి శూర్పణఖ రాముల వారి అందాన్ని చూసి మోహించి కామించి అవమానం పొందినదై కోపాన్ని భరించలేక తాపాన్ని తట్టుకోలేక అన్నయ్య రావణుడితో ఇలా మొరబెట్టుకున్నది. లంకేశ్వరుడు రావణాసురుడు ఏం చేశాడంటే మారీచుడనే రాక్షసుడిని పంపాడు. ఆ మారీచుడు మాయలేడి రూపం ధరించి పర్ణశాల ముందు అటు ఇటు తిరుగుతూ ఉండగా సీతమ్మవారు, పాపం ఆ సీతమ్మవారు మాయలేడి అందాన్ని చూసి భ్రమపడింది. శ్రీమద్ రమారమణ గోవిందో.